హలో, అందరు ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం టు థైలాండ్. సో ఈ వ్లాగ్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బడ్జెట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను. ఎండ్ వరకు అయితే ఈ వ్లాగ్ మీరు చూడండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే మా రౌండ్ ట్రిప్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ మేము హైదరాబాద్ టు బ్యాంకాక్ నుంచి ఫుకెట్ ప్లాన్ ఉంది. ఫుకెట్ టు మరీ పటాయాకి వచ్చి పటాయాని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత బ్యాంకాక్ వచ్చి తర్వాత రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇది మా ప్లాన్. 2 పర్సన్స్కి మాకు 46,000 అయితే అయ్యిందనమాట. మేము ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో మార్నింగ్ 4:30కి మేము డామియాన్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సేమ్ ఎయిర్పోర్ట్లోనే మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది ఫుకెట్కి. సో మేము ఇంటర్నేషనల్ టు డొమెస్టిక్కి చేంజ్ అయ్యి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇమిగ్రేషన్ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. బట్ ఇమిగ్రేషన్ జనరల్ లైన్ చాలా క్రౌడ్ ఉండే, నాన్ సీజన్ అయినా మాకు టైం అవుతుంది. ఎందుకంటే 7:30కే మాకు ఫ్లైట్ ఉంది. సో ఆల్రెడీ మాకు 6 అరౌండ్ అయిందనమాట. ఫుకెట్ ఎయిర్పోర్ట్లోనే ఎగ్జిట్ అయ్యేటప్పుడు గేట్ నెంబర్ 8 దగ్గర మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం లోకల్ బస్ టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ లోకల్ బస్ టికెట్కి ఛార్జ్ అయ్యేది 100 బాత్ పర్ పర్సన్. చాలా బెస్ట్ ఆప్షన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ది బెస్ట్ ఆప్షన్. సో క్యాబ్స్ కూడా మేము ఎంక్వైరీ చేసాము. అది ఆల్మోస్ట్ 1800 బాత్స్ ఛార్జ్ అవుతుంది. సో మనకు ఇక్కడ 100 బాత్స్తో వెళ్ళిపోతాం అన్నమాట. అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత మనకు మేజర్గా ప్రాబ్లం వచ్చేది నెట్వర్క్. సో మేము రీసెర్చ్ చేసి 2 నెట్వర్క్స్ని పిక్ చేసుకున్నాం. ఒకటి ట్రూ 5G అండ్ ఇంకొకటి డీటాక్. ఈ 2లో కూడా మాకు అఫోర్డబుల్గా అనిపించింది డీటాక్. కానీ ట్రూ 5G చాలా ఫాస్ట్ అని విన్నాను, బట్ డీటాక్ కూడా నాకు ఫాస్ట్గానే అనిపించింది నా ఎక్స్పీరియన్స్ ఇది. సో డీటాక్ నాకు 300 రూపీస్కి వచ్చిందనమాట. ఆ కూడా యాప్లో పర్చేజ్ చేసుకున్నా, ఇండియాలోనే ఈ సిమ్ పర్చేజ్ చేశాను. సో 10 డేస్కి 50 GB అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇచ్చారు. సో 300 రూపీస్కి నాకు బెస్ట్ అనిపించింది. ఇదే మనం ఎయిర్పోర్ట్లో ఈ సిమ్ కానీ ఫిజికల్ సిమ్ కానీ తీసుకోవాలనుకుంటే 499 బాత్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి పతాంగ్ బీచ్ రోడ్ బస్ ట్రావెల్ 1 అవర్. సో మేము మార్నింగ్ 9:30 to 10 మధ్యలో ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం. మేము బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చి ది AIM పతాంగ్ హోటల్ అనమాట. మాకు ఇచ్చిన రూమ్ కూడా చాలా నీట్గా క్యూట్గా ఉంది. ఒకసారి మీకు మా రూమ్ టూర్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కరెంట్ ఉన్న హోటల్లో మనకు పూల్కి కూడా యాక్సెస్ ఉంటుంది. ఇది 9th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు మాత్రమే యాక్సెస్ ఇస్తారు. సో పైనుంచి అయితే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫుకెట్లో ఎవరైనా మంచి అఫోర్డబుల్ రేంజ్లో రూమ్స్ అలా చూస్తున్నారు అని అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లిస్ట్ అని చెప్పచ్చు. సో మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి నియర్ బై ఉన్న ప్లేసెస్, మాకు నియర్ బై వాకబుల్లో ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే బాంగ్లా రోడ్ అండ్ పతాంగ్ బీచ్ అనమాట. సో ఫస్ట్ పతాంగ్ బీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసి బాంగ్లా రోడ్ నైట్ వ్యూ మంచిగా ఎంజాయ్ చేసి రావాలి అని చెప్పేసి మా ప్లాన్. ఇంకెందుకు లేట్ అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. తిరగాలి కదా, బాగా కొంచెం ఎనర్జీ కావాలి అంటే కొంచెం ఫుడ్ కావాలి. సో పక్కనే మాకు 7-Eleven స్టోర్స్ ఉంది. ఇది చాలా
ఫేమస్ ఇన్ థైలాండ్. ఎక్కడ చూసినా మీకు 7-Eleven స్టోర్స్ కనిపిస్తాయి. సో వెజ్ వాళ్ళకి కొద్ది వరకైనా ఆప్షన్స్ కావాలి అంటే ఈ స్టోర్లో దొరుకుతుంది అనమాట. మేము ఫేమస్ అంటే వైరల్ షేక్ని ట్రై చేసాం. నాకైతే ఓకే అనిపించింది. తర్వాత కొంచెం మ్యాక్రోనీ అలా కొంచెం స్టఫ్ తీసుకొని తినేసి ఇంకా అటు నుంచి పతాంగ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మీరు కూడా నాతో పాటు ఈ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటి థైలాండ్లో అంటే ఇక్కడ ఉన్న జనాలు వీళ్ళు చాలా హ్యుమానిటీ అండ్ పేషెన్స్తో ఉంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్ అనమాట. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే స్ట్రీట్స్ క్రాస్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మీరు పొరపాటుగా క్రాస్ చేసినా వాళ్ళు స్టాప్ అయిపోతారు, ఒక్కరు కూడా హారన్ ఇవ్వరు. సో మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి అవేని క్లియర్ చేసి మిమ్మల్ని పంపించిన తర్వాత వెళ్తారనమాట. అంత పేషెన్స్ చూసాను నేను. ఇప్పుడు నియర్ టు పతాంగ్ బీచ్ ఉన్నాం. ఈ లైన్లో స్ట్రైట్గా మనం ఒక 500 meters నడిస్తే మనకు బీచ్ అనేది కనిపించేస్తుంది. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అంతవరకు ఈ స్ట్రీట్స్ని కూడా ఎంజాయ్ చేయండి. ఫైనలీ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా యాక్టివిటీస్, చాలా వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. సో టెంప్ట్ అయిపోయి మీరు కమిట్ అయిపోకండి, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో దీని బదులు మనము ఫిఫీ ఐలాండ్స్లో ప్యాకేజ్ తీసుకొని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. మేము చాలా నార్మల్గా అడిగాము, వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు. సో సన్సెట్ ఎంజాయ్ చేద్దామని అక్కడే కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట, ఎందుకంటే కొంచెం మంచి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ సూర్యదేవుడు మాత్రం లైక్ మెరుస్తూనే ఉన్నారు. స్లోగా సన్సెట్ అయితే స్టార్ట్ అయిందనమాట. మేము ఫొటోస్ క్లిక్ చేసుకొని స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము, ఎందుకంటే అక్కడ మస్తు షాపింగ్ ఉంది. అండ్ ఫుడ్ మొత్తం లైక్ స్ట్రీట్ ఫుడ్ అనమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు టైం అయితే కనిపించదు. స్లోగా అక్కడ నుంచి వాక్ చేసుకుంటా మనము బాంగ్లా రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బాంగ్లా రోడ్ ఎంతో డిస్టెన్స్లో లేదు, సమ్ 500 meters అంతే. సో బాంగ్లా రోడ్ నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి మా ప్లాన్ యాక్చువల్గా. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం లైక్ ఎగ్జైట్మెంట్తో ఉండే అనమాట. ఇక్కడ జుంబా క్లాసెస్ ఏవో స్టార్ట్ చేశారు, చూస్తున్నా, మంచిగా అనిపించి వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. సో అలా స్ట్రైట్గా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మీకు బాంగ్లా రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇది టైమ్ అరౌండ్ లైక్ 8:30 మాత్రమే. 8:30కి లైక్ ఇలా ఉందన్నమాట. ఇంకా మిడ్నైట్ మీ ఎస్టిమేషన్కి వదిలేస్తాను ఎలా ఉంటుంది అనేది. సో బాంగ్లా రోడ్ మరీ అంత అన్సెక్యూర్ అయితే ఏం కాదు, బాగానే ఉంది. సో కిడ్స్తో వస్తే మాత్రం అవాయిడ్ చేయాలి. లైక్ కపుల్ లైక్ ఫ్రెండ్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకు పర్సనల్గా చాలా నచ్చి లైక్ 2 times నేను అక్కడనే నడిచాను. కొంచెం టైం పాస్ అయింది, చాలా బాగుంది చూడ్డానికి. లైక్ కలర్ఫుల్ లైట్స్, తర్వాత వాళ్ళ మేకప్స్, కాస్ట్యూమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే అక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేశాను అనమాట నేను. ఫీఫీ ఐలాండ్స్ ప్యాకేజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా ఇందాక. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మా హోటల్ దగ్గరనే నియర్ బై కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒక 4 shops అయితే బార్గెయిన్ చేసాము. ఒక్కొక్కరు లైక్ 3,500 బాత్ పర్ హెడ్ అలా చెప్పేవాళ్ళు అనమాట. సో మేమేం చేసాము, ఇద్దరికి 2,500 ఫైనల్ చేసి అందులోకి ఇంక్లూడింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, 5 islands, 7 stops, తర్వాత స్నార్క్లింగ్ అండ్ కయాకింగ్ అండ్ జెట్స్కి ఇవి ఇంక్లూడ్ చేసి ఉన్నారనమాట ప్యాకేజ్లో. విత్ పికప్ అండ్ డ్రాప్ అనమాట. వాళ్ళే వ్యాన్ పంపించి మమ్మల్ని పిక్ అండ్ డ్రాప్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే.
సో మేము త్వరగా రెడీ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీ ఉందన్నమాట హోటల్ది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తినడానికైతే కిందకు వచ్చేసాము. తిన్న తర్వాత వెంటనే మాకు వ్యాన్ వచ్చేసింది పిక్ చేసుకోవడానికి. సో మేమైతే ఫిఫీ ఐలాండ్స్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనల్ని పిక్ చేసుకున్న వ్యాన్ ఒక లొకేషన్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తుంది అనమాట. ఆ లొకేషన్ స్పాట్ అన్ని వ్యాన్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక స్పీడ్ బోట్లో 35 మెంబర్స్ ఉన్న ప్యాకేజ్ అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. 35 మెంబర్స్ షేరింగ్లో వెళ్తాము. సో ఇక్కడ అందరు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మనం ఎలా ఉండాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము, సో వాటర్లో దిగేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మనల్ని బోట్ అయితే ఎక్కిస్తారనమాట. మరి బోట్ ఎక్కిన తర్వాత మరి ఇంకొక గైడ్ ఉంటారు. ఈయన ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఈయన ప్యాకేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనతోనే ఉంటారు. సో లంచ్ రెస్పాన్సిబిలిటీ, అన్నీ ఎక్స్ప్లోర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈయనదే అనమాట. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా మనకు చెప్తారనమాట. మాట్లాడుతూనే ఫస్ట్ ఐలాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఐలాండ్ మేము డ్రాప్ అయిన లొకేషన్ నుంచి లోపలికి 1 hour పడుతుంది అనమాట. 1 hour తర్వాత మాయా బే అనే ఐలాండ్ వస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది లొకేషన్, ఫొటోస్కి కానీ చూడడానికి వ్యూ కానీ చాలా చాలా బాగుంటుంది, చాలా అద్భుతం, ఇంకొక లోకంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. They say the holy water's watered down, and this town's lost its faith. Our colors will fade eventually, so if our time is running out, day after day, we'll make them one day a masterpiece. Oh my love, I take one look at you, you're taking me out of the ordinary. Why would you laying me down to the dead and buried on the edge of your knife, staying drunk on the ride? The angels up in the clouds are jealous, knowing we found something so wild of the ordinary. You got me kissing the ground on the sanctuary. Shatter me with your touch, will never tell me to die. The angels up in the clouds are jealous, knowing we found hopeless hallelujah on this side of heaven's gate. Oh my life, I'll do ya. Breathe and take my breath away. Your arms here I will pray, 'cause I spoke on the clay. Oh my, you're taking me out of the ordinary. I want you laying me down to the dead and buried on the edge of your life, staying drunk on your ride. The angels up in the clouds are jealous, knowing we found something so ordinary. You got me kissing the ground on the sanctuary. ఇంతకు ముందు చూపించిన వీడియోలో ఆ ఐలాండ్స్లో కూడా ఒక్కొక్క యాక్టివిటీ చేసాము. సో బ్లూ వాటర్ దగ్గర స్విమ్మింగ్కి అలౌ చేశారు. అండ్ తర్వాత ఇంకొక 2-3 ఐలాండ్స్ దగ్గర మాకు స్నార్క్లింగ్, తర్వాత కయాకింగ్ అండ్ వాటర్ వాక్ అని కొన్ని యాక్టివిటీస్ చేపించారు. చాలా బాగుంటాయి యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను అనమాట. అందుకే నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయా, మంచిగా ఎంజాయ్ చేశాను. స్నార్క్లింగ్ అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత ఒక 1/2 hour అయితే మమ్మల్ని వదిలేశారు. 1/2 hourలో ఆల్మోస్ట్ 15 minutes నేను వాటర్లోనే ఫిషెస్ అన్నీ చూసి చాలా మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లంచ్కి ముందు ఇంకొక ఐలాండ్ కూడా చూసాము, అదే మంకీ ఐలాండ్. అక్కడ అన్ని మంకీస్ని చూస్తాం మనం. ఆ ఐలాండ్లో ఫొటోస్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. తర్వాత లంచ్ చేసేసి ఇక్కడ నుంచి మరి ఇంకొక ఐలాండ్కి వెళ్ళాలంటే 2 hours అనమాట. ఇక్కడ ఒక 1/2 hour చిల్ అయిపోయి మరి ఇంకా బ్యాక్ స్టార్టెడ్ టు అనదర్ ఐలాండ్.
ఇదే మా లాస్ట్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ జెట్ స్కీ మాత్రమే ఉంటుంది. జెట్ స్కీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ చేసాము. ఇంకా చాలా డెప్త్ వరకు వెళ్ళామన్నమాట. సీ ద ఫుల్ వేవ్స్ని ఫీల్ అయ్యాము. తర్వాత ఇంకొకసారి వెళ్తాము, ఒక 2 minutes మాకు అలౌ చేయండి, మేమే అలౌన్గా రైడ్ చేస్తాము అని అంటే మాకు అలౌ చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో అంత మంచిగా ఉందన్నమాట, బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. అదే ఇండియాలో నేను గోవాలో చేసే జెట్స్కి 800 meters కూడా వాడు పోలేదు. అది అసలు ఎక్స్పీరియన్సే కాదు. మరి నేను ఎక్స్ట్రా 500 1000 ఇచ్చి మరి 1 kilometer వరకు తీసుకొని వెళ్ళారనమాట. అది కూడా నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇవ్వలే. ఇక్కడనే నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యా అనమాట. అంత మంచిగా ఉంది. మీరు లైక్ యాక్టివిటీస్ చేయాలి అని అంటే ఫీఫీ చాలా కాస్ట్ అని అంటారు, బట్ అలా ఏం లేదు. ఫీఫీ ఐలాండ్స్ కూడా రీజనబుల్గా ఉంది. అది మీరు బార్గెన్ చేయడంలో ఉంటుంది అనమాట. ఇంకా ఐలాండ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము స్టార్ట్ అయిన లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలన్నా మాకు ఒక 1 hour రైడ్. సో 1 hour రైడ్ స్టార్టెడ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి మాకు వ్యాన్ ఉంటుంది మా హోటల్కి డ్రాప్ చేయడానికి. ఇంకా డ్రాప్ చేసేసి ఆల్మోస్ట్ లైక్ మేము 6 o'clockకి 6:30 7 నియర్ డ్రాప్ అయ్యామన్నమాట మా హోటల్ దగ్గర. ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి మరీ కొంచెం రోడ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మాకు లైక్ పటాయాకి ఫ్లైట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాం పటాయాకి. ఇక్కడ కూడా లోకల్ బస్ మార్నింగ్ మాకు హోటల్ దగ్గరనే లైక్ 800 meters వాక్ చేస్తే అక్కడ బస్సెస్ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట బస్లో. 100 baht per person. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 100 baht ఛార్జ్ చేస్తారనమాట బస్సెస్ అయితే. మనకి వ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వ్యాన్స్ ఎయిర్పోర్ట్కి అయితే ఆల్మోస్ట్ 200 baht ఛార్జ్ చేస్తారు. సో మాకు బస్సు నియరెస్ట్ ఉంది కాబట్టి మేము బస్సే చూస్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా హోటల్ వాళ్ళు లైక్ బ్రేక్ఫాస్ట్ మాకు ఆ రోజు కాంప్లిమెంటరీ ఉంది కదా, అది ప్యాక్ చేసి ఇచ్చారు. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది 10 o'clockకి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి మాకైతే ఇచ్చారనమాట. సో ఎయిర్పోర్ట్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా చలో పటాయా. సో పటాయా వీడియో నేను అక్కడ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశాము. ఆ వీడియో కూడా నేను part 2 కింద డివైడ్ చేసిన, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ అనిపించదేమో అని చెప్పేసి, చాలా కంటెంట్ మిస్ అవుతారేమో అని చెప్పేసి నేను 2 partsగా అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది part 1. part 2 పటాయా 2 days మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో వస్తుంది అనమాట. I take one look at you, you're taking me out of the ordinary. I want you laying me down till we're dead and buried on the edge of your knife, staying drunk on the ride.